హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సూది దారం లేకుండా టేప్ సహాయంతో ఫోటో ఫ్రేమ్స్కి దండని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఫ్రేమ్కి తగినంత టేప్ని తీసుకోవాలి. సో దాన్ని ఇలాగ వి షేప్లో అరేంజ్ చేసుకోవాలి. దానిపై ఇలాగ పువ్వుల్ని స్టిక్ చేసుకోవాలి. టేప్ అంటే డబల్ సైడ్ టేప్ అవసరం లేదు, మామూలు నార్మల్ టేప్ తీసుకోవచ్చు. సో దాని మీద ఈ విధంగా పువ్వుల్ని అరేంజ్ చేసుకోవాలి. కొంచెం అలా నొక్కితే స్టిక్ అయి ఉంటాయి, బాగా ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ రెండు ఊడిపోకుండా ఇంకో టేప్ వేసాను. కిందకి ఇంకొకటి వేసి వేలాడేలా ఒక ఫ్లవర్ పెట్టాను. చూసారు కదా, వీటిని మళ్ళీ ఒకసారి అలా నొక్కుంటే ఊడిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పి ఒక సైడే వేసాను. యాక్చువల్లీ రెండు వేస్తే టేప్లు బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ అవేమో వేస్తున్నప్పుడు అంటుకుపోతూ ఉంటాయి కదా, సో అందుకు నేను సింగిల్ వేసాను. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. ఇలా నొక్కుంటే సెక్యూర్డ్గా ఉంటాయి. దండని వేసిన తర్వాత మళ్ళీ ఫోటో ఫ్రేమ్ మించి పడిపోతే బాగోదు కదా, సో మనం ముందరే బాగా ఫిక్స్ చేసుకుందాం. సో రెండో సైడ్ కూడా టేప్ వేసుకోవాలి ఈ విధంగా. వాటిని ఒకసారి అలా నొక్కుంటే ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి దండ రెడీ అయిపోయింది. మరి కిందకి ఏమీ లేకుండా ఉంది కదా, కింద కూడా ఒక ఫ్లవర్ పెట్టుకుందాం. ఇంకొంచెం టేప్ తీసుకుని కింద అతికించుకోవడమే. ఈ విధంగా అతికించేసుకుని ఈ టేప్ అతుక్కుంటూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి అంతే. మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసేయచ్చు. సో ఇలా అతికించుకుని దానికి మళ్ళీ మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా మన ఇష్టం. ఈ విధంగా చేసుకుని దీన్ని ఇంకో టేప్ తీసుకుని వెనక్కి నెమ్మదిగా ఫ్రేమ్కి అతికించేయడమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.